నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఐవీఎఫ్ తో సంతాన భాగ్యం, చెమట వాసనను వదిలించుకోవటం ఎలా, పిల్లల్లో పొట్ట నొప్పి విరేచనాలా, పిల్లలకు కోవిడ్ టీకాలను వేయిస్తున్నారా, ఇంకా హెల్త్ టిప్. పెళ్లైన దంపతులకు అన్ని సందర్భాల్లోనూ సహజ సిద్ధంగా గర్భం ధరించే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక వైద్యంలో ఇవాళ ఎన్నో రకాల సంతాన సాఫల్య చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది. వాడుకలో ఐవీఎఫ్గా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిగా పిలిచే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ విధానం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక జంటకు పిల్లలు పుట్టడం లేదంటే అందుకు ఏ ఒక్కరిలోనైనా లోపం ఉండొచ్చు, లేదా ఇద్దరిలోనూ లోపం ఉండొచ్చు. భర్తలో వీర్య కణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్న వాటిలో ఆరోగ్యవంతమైన కణాలు లేని పరిస్థితుల్లో భార్య గర్భం ధరించే పరిస్థితి ఉండదు. అలాగే భార్యలో నెలసరి చిక్కులు, అండాశయాల్లో నీటి బుడగలు, హార్మోన్ల లోపాలు ఉన్నప్పుడు, ప్రతి నెల అండం సరిగ్గా విడుదల కానప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు గర్భధారణ అన్నది కష్టమైన వ్యవహారంగా మారుతుంది. ఇలాంటప్పుడు కారణాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స చేస్తే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. అయితే ఒక్కోసారి ఎన్ని చికిత్సలు తీసుకున్నా, ఐయుఐ వంటి ప్రక్రియల్ని ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో గర్భధారణకు ఐవీఎఫ్ని ఒక చక్కటి మేలైన పరిష్కారంగా చెప్పుకోవచ్చు. ఐవీఎఫ్ అనే పద్ధతి అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానాల్లో ఒకటి. ఇందులో ఏం చేస్తామంటే, భార్యాభర్త ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చినప్పుడు, వాళ్ళలో ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆడవారిలో ఎగ్స్ మెచ్యూరిటీ అయిన తర్వాత, అంటే పీరియడ్ వచ్చినాక 10-12 days వీళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ మెచ్యూర్ ఎగ్స్ని మనం బయటికి తీసి ఆ ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ని మనం ఎక్కించి లోపలికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్సీ ప్రాసెస్. ఐవీఎఫ్ అనేది మనకి వాడుకలో నానుడిలో రెగ్యులర్గా ఉండే పదం ఐవీఎఫ్ అనేది చెప్తారు. అయితే ల్యాబ్లో ఐవీఎఫ్ అన్నప్పుడు ఎగ్ చుట్టూగా మనం స్పర్మ్స్ ఒక డిష్లో పెట్టి ఆ స్పర్మ్ వాటంతటిగా అవి ఎగ్లోకి పియర్స్ అయితే అది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్లో ఎగ్లోకి మనమే ఒక నీడిల్ పెట్టి స్పర్మ్ని ఎక్కించడం జరుగుతుంది, ఇక్సీ ప్రాసెస్. అట్లా రెండు కలిసిన తర్వాత తయారైన ఎంబ్రియోస్ని తిరిగి ఆడవారిలో గర్భసంచిలోకి ప్రవేశపెట్టే ప్రాసెస్ని మనం ఐవీఎఫ్ అని చెప్తూ ఉంటాము. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళందరికీ ఐవీఎఫ్ అవసరం లేదు. సో ఎవరికైతే ముఖ్యంగా ఏజ్ మోర్ దెన్ 35 years ఉన్నాయి, అంటే వీళ్ళలో ఎగ్స్ తగ్గిపోతాయి, ఎగ్స్ నాణ్యత తగ్గిపోతుంది. సో వీళ్ళు ఇంకెక్కువ కాలం ట్రై చేసే కొద్దికి ఎగ్స్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోతాయి, తొందరగా వీళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. సో అటువంటి వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఒక 6 నెలల పాటు వాళ్ళు ట్రై చేసి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రాకపోతే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తూ ఉంటాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీన్నే మనం వాడుకలో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని కూడా పిలుస్తాం. ప్రయోగశాలల్లో టెస్ట్ ట్యూబుల్లో పిల్లల్ని పెంచుతారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సహజంగా స్త్రీ శరీరంలో జరగాల్సిన వీర్యకణం, అండం ఫలదీకరణాన్ని ఐవీఎఫ్ పద్ధతిలో బయట ప్రయోగశాలలో పరీక్ష నాళికలో జరిగేలా చేస్తారు. అండాన్ని, వీర్యకణాన్ని బయట ఫలదీకరణం చెందించగా ఏర్పడిన తొలి దశలోని పిండాన్ని నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టి అక్కడ కుదురుకునేలా చేస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇది ఐవీఎఫ్లో జరిగే కథ. నాణ్యమైన పిండాల్ని ఎంచుకునేందుకు వీలుగా ఒకేసారి ఎక్కువ సంఖ్యలో అండాల్ని, వీర్యకణాల్ని ఫలదీకరణం చెందించి మల్టిపుల్ ఎంబ్రియోస్ని పెంచుతారు. ఇంకో అనుకూలత ఏంటంటే ఈ ఐవీఎఫ్ పద్ధతిలో కవలలు పుట్టే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. నిస్సంతులైన దంపతులు ఒకేసారి 2 లేదా 3 పిల్లలకు తల్లిదండ్రులయ్యే అవకాశం ఐవీఎఫ్తో సాధ్యపడుతుంది. ఐవీఎఫ్ ప్రొసీజర్ సాధారణంగా పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి మొదలెడుతూ ఉంటాము. అంటే ఎవరికైతే ఎగ్, స్పర్మ్ 2 న్యాచురల్గా కలవలేకపోతున్నాయో మనం ఆ ప్రాసెస్ని బయట చేయటం జరుగుతుంది. ఆరోగ్యకరమైన అండాశయంలో అండం ఉన్నప్పుడు, ఆరోగ్యకరమైన స్పర్మ్ కణాలు ఉన్నప్పుడు, మనకి లైనింగ్ పొర మంచిగా ఉన్న, మేజర్ ప్రాబ్లమ్స్ గర్భసంచిలో కానీ గడ్డలు కానీ ఇటువంటి లేనప్పుడు మంచి సక్సెస్ రేట్స్ ఉంటాయి.
ఏదైనా సమస్యలు ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి సకాలంలో ఆ ప్రాబ్లమ్స్కి అనువైన ట్రీట్మెంట్ అందించుకోవటం వలన కూడా వీళ్ళల్లో మనకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకటి కాలంలో ఫస్ట్ 40 years బ్యాక్ ఈ ఐవీఎఫ్ సైకిల్స్ చేసినప్పుడు 6% సక్సెస్ రేట్ ఉండేది. ఇప్పుడున్న కాలంలో మనకి ICMR గైడ్లైన్స్లో సక్సెస్ రేట్స్ దగ్గర 40 to 50% వరకు చెప్పడం జరుగుతుంది నేషనల్ స్టాటిస్టిక్స్లో. సంతాన సాఫల్య చికిత్సల్లో ఐవీఎఫ్ను ఒక విప్లవాత్మకమైన చికిత్సగా చెబుతారు డాక్టర్లు. ఈ విధానంలో 30 నుంచి 35% వరకు గర్భం ధరించే అవకాశాలుంటాయి. అయితే ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతి కావడంతో ఐవీఎఫ్ గర్భాన్ని కొంతవరకు హైరిస్క్ ప్రెగ్నెన్సీగా చెప్తారు. దురదృష్టవశాత్తు కొందరికి హఠాత్తుగా గర్భస్రావం జరిగిపోవచ్చు. నిజానికి ఇది కేవలం సాఫల్య చికిత్సలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. సాధారణంగా గర్భం ధరించిన వారిలోనూ 15% మందికి మధ్యలోనే ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉత్పాతాలను ఎదుర్కొనేందుకు ముందు నుంచే మానసికంగా సన్నద్ధమవడం, హతాశలు కాకుండా మళ్లీ ప్రయత్నించడం అవసరమని గ్రహించాలి. ఐవీఎఫ్ సాయంతో గర్భం ధరించినప్పుడు జీవనశైలిలోనూ ఆహారం, వ్యాయామం మొదలైన విషయాల్లో డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ జరిగినప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు డాక్టర్ పర్యవేక్షణలో ఉండి తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఐవీఎఫ్ ప్రాసెస్ ప్రకారంగా మనకి ఎటువంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉండవు. ఆ ప్రాసెస్ చేసుకోవాల్సిన దానికి గల కారణాలు, ఉదాహరణకి అండాశయంలో గుడ్డు క్వాలిటీ తక్కువగా ఉంది, ఏజ్ ఎక్కువగా ఉంది. సో పెద్ద వయసులో వాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి ఎట్లయితే ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, ఇటువంటి సమస్యలన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లానే అండాశయంలో మనకి నీటి బొడగల సమస్య ఉంది, వీళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో ముఖ్యంగా ఆ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా జనరల్ హెల్త్ వైజ్గా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ కోసం ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందో, ఇన్ కేస్ యూ గెట్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, నార్మల్గా ప్రెగ్నెన్సీ వస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, సేమ్ టు సేమ్ అట్లానే మనకి ఐవీఎఫ్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందు నుంచే మెడికేషన్స్ వాడుకోవటం, డయాబెటీస్ రాకుండా ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ చేసుకోవటం, ట్విన్ ప్రెగ్నెన్సీస్ని, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేసి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసుకోవటం వలన ఇటువంటి కాంప్లికేషన్స్ని మనం తగ్గించుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ తీసుకున్నందుకు హ్యాపీగా ఉండాలి. ఎంత మంచిగా, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే అంత మంచిది. ఐవీఎఫ్ అంటే అద్భుతమైన సంతాన సాఫల్య చికిత్స సాయంతో తొలిబిడ్డ లూయిస్ బ్రౌన్ పుట్టి దాదాపు 40 సంవత్సరాలు కావస్తోంది. ఈ మధ్య తను కూడా ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సంతాన రాహిత్యాన్ని అధిగమించి పండంటి బిడ్డను పొందాలన్న కలను సాకారం చేసుకునేందుకు ఐవీఎఫ్ అద్భుతంగా అక్కరకు వస్తోంది. నిస్సంతులైన దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే కృత్రిమ గర్భధారణ పద్ధతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తూ సంతాన సాఫల్య చికిత్సల విస్తృతిని పెంచుతున్నాయి. కోట్లాది జంటల కలలు పండిస్తున్నాయి. సహజ పద్ధతిలో సంతానం కలగనప్పుడు కుంగిపోకుండా ఐవీఎఫ్ వంటి కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాలి. అప్పుడే పండంటి బిడ్డను కనాలన్న కలను సాకారం చేసుకోవచ్చు. వేసవిలో చెమట వాసన అనేది నిజంగానే మనకు పెద్ద సమస్య. రోజుకు 2 పూటల స్నానం చేస్తున్నా సరే కాసేపటికే ఒళ్లంతా చెమటలు పట్టేసి చెమట వాసన మొదలవుతూ ఉంటుంది. పౌడర్లు, డియోడ్రెంట్ల సాయం తీసుకుంటున్నా శరీర దుర్గంధం ఒక పట్టాన వదలకుండా వేధిస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తులతో పాటు మనల్ని కూడా బాగా చికాకు పెట్టే ఈ చెమట వాసనను ఎలా వదిలించుకునేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలంలో తీవ్రమైన వేడి, ఉక్కపోతలకు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేసుకున్న బట్టలు చెమటతో తడిసి ముద్దైపోవటం మనందరికీ అనుభవమే. నిజానికి కొద్దో గొప్పో చెమట పట్టడం అనేది మన ఒంటికి, ఆరోగ్యానికి కాస్త మంచిదే. అయితే చెమటతో పాటు దుర్గంధం కూడా వస్తున్నప్పుడే మనకు చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వేసవిలో చెమట వాసనను వదిలించుకునేందుకు స్నానం చేసేటప్పుడు డెటాల్, ఇడుకలోన్, రోజు వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత బాడీ స్ప్రే, పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్లను వాడుకోవచ్చు. ఎక్కువగా చెమట పట్టే చోట బేబీ పౌడర్ రాసుకుంటే మంచిది. ఇక ఎండలు తగ్గుముఖం పట్టే వరకు కాటన్ దుస్తుల్ని మాత్రమే ధరించాలి. సింథటిక్ బట్టలు చెమటను మరింతగా పెంచుతాయి.
ప్రతిరోజు తప్పనిసరిగా బట్టలు మార్చుకోవాలి. ముఖ్యంగా లోదుస్తుల్ని తప్పనిసరిగా మార్చుకోవాలి. చెమటల మూలంగా మన శరీరంలో నుంచి జింకు లవణం ఎక్కువగా బయటికి పోతుంది. దీన్ని తిరిగి భర్తీ చేసుకునేందుకు బీన్స్, క్యారెట్, బఠానీ వంటి వాటిని ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. సోంపు గింజలు నోటినే కాదు, శరీర వాసనను కూడా ప్రభావితం చేస్తాయి. చెమట వాసనతో సతమతమయ్యేవారు రోజు ఒక స్పూన్ సోంపు తింటే మంచి ఫలితం ఉంటుంది. మా పిల్లలకు ఏం తిన్నా వంట పట్టడం లేదండి. తిన్న వెంటనే బాత్రూంకి వెళ్తున్నారు. బలానికి ఏదైనా మంచి టానిక్ రాయండని మనలో చాలా మంది తల్లిదండ్రులు డాక్టర్ల దగ్గర వాపోతూ ఉంటారు. మామూలుగా అయితే పొట్టలో నులిపురుగులు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే పొట్టలో నులిపురుగులు లేకపోయినా పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా పిల్లలకు తిన్నది ఏది వంట పట్టదు. తరచూ మల విసర్జనకు వెళ్తూ ఉంటారు. వైద్య పరిభాషలో జియార్డియాసిస్గా పిలిచే ఈ సమస్య గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. జియార్డియాసిస్ అనేది ఫీకో ఊరల్ రోడ్ ద్వారా మనకి ట్రాన్స్మిషన్ అయ్యింది. అంటే మనకి యానిమల్స్ యొక్క ఫీకస్ అంటే వాటి యొక్క మల విసర్జన వల్ల నీళ్ళలో కానీ ఫుడ్ పార్టికల్స్ ద్వారా మన బాడీలోకి వెళ్ళింది. ఇది సహజంగా మనం జియార్డియాసిస్ పిల్లల్లో చాలా ఎక్కువ ప్రోన్ ఉంటుందండి. అంటే పెద్దవాళ్ళతో పోలిస్తే పిల్లల్లో అక్కరెన్స్ అనేది చాలా ఎక్కువ. 6 months ఏజ్ నుంచి అప్ టు 10 to 11 years వరకు మనం చాలా రెగ్యులర్గా జియార్డియాసిస్ అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇది ఏంటంటే మనకి ఫీకస్ ద్వారా అంటే మన ఇంట్లో ఉండే క్యాట్ కానీ డాగ్స్ కానీ వాటి యొక్క మల విసర్జన వల్ల అది వాటర్స్ లైక్ పాండ్స్, కెనాల్స్, లేక్స్ మనకి వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంటుంది కదా, ఆ వాటర్ తాగడం వల్ల కానీ లేదంటే మన బాడీ టచ్ చేయడం వల్ల కానీ ఫీకస్ టచ్ చేయడం వల్ల కానీ లేదంటే ఫ్రూట్స్ మనం ఫ్రెష్ చేసుకోకుండా తినడం కానీ వీటి వల్ల మనకి జియార్డియాసిస్ అనేది మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది బాడీలో. అండ్ పిల్లలు ఏంటంటే కడుపు నొప్పితో ఏడుస్తూ ఉంటారు. కొంతమందికి వామిటింగ్స్ అవుతాయి. కొంతమంది అజీర్తిలాగా ఇండైజెషన్ అని పేరెంట్స్ రెగ్యులర్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పొట్టలో మనకి జియార్డియాసిస్ అనేది 6 to 10 weeks వరకు సర్వే అయ్యిద్దండి. సో ఆ టైంలో ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ లైక్ ఏ, ఈ అనే విటమిన్స్ మనకి అబ్జార్ప్షన్ అనేది ఉండదు. దానివల్ల ఏంటంటే మాల్ అబ్జార్ప్షన్ వల్ల స్టంటింగ్ ఆఫ్ గ్రోత్ అంటాం. స్టంటింగ్ ఆఫ్ గ్రోత్ అంటే ఎదుగుదల ఉండదు. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వరు, హైట్ పెరగరు. సో ఇదేంటంటే కొంచెం మేజర్ కాంప్లికేషన్. ప్రివెన్షన్ వచ్చేసి అండి మెయిన్ అండి మనకి ఈ జియార్డియాసిస్ డెవలప్మెంట్ కంట్రీస్లో కనపడుతున్నాయి, డెవలపింగ్ కంట్రీస్లో. ఎందుకంటే శానిటైజేషన్ కానీ ఇవి ప్రాపర్గా ఉండవు కాబట్టి మనకి ఎక్కువ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలాంటి డెవలపింగ్ కంట్రీస్లోనే చాలా ఎక్కువ చూస్తున్నాం. సో ఆల్వేస్ మనం ఎప్పుడు వాటర్ తాగినా కూడా కొంచెం కాచి మరగపెట్టి తాగే వాటర్ అనేది బెటర్ అండి. ఫిల్టర్ వాటర్ తర్వాత కూడా కొంచెం కాచి మరగపెట్టిన వాటర్లో తాగడం చాలా బెటర్. అండ్ ఫ్రూట్స్ కూడా ఏంటంటే మనం వీలైతే ఆల్మోస్ట్ చెక్కు తీసి మొత్తం పైన తీసి తినడం అనేది ఫ్రూట్స్ చాలా ఉత్తమం అండి. అండ్ ఈవెన్ బేబీస్తో మనం డైపర్ చేంజ్ చేసినప్పుడు డైపర్ చేంజ్ చేసి కంప్లీట్ హ్యాండ్ వాష్ చేసిన తర్వాతే బేబీస్ దగ్గరికి వెళ్ళడం కానీ పిల్లల దగ్గరికి వెళ్ళడం కానీ ఇలా చేయడం వల్ల మనం చాలా వరకు జియార్డియాసిస్ని ప్రివెంట్ చేయగలమండి. ఇంతకాలం పెద్దలకే పరిమితమైన కోవిడ్ టీకాలు ఇప్పుడు పిల్లలకు అందుబాటులోకి వచ్చాయి. చాలా రాష్ట్రాల్లో పిల్లలకు కోవిడ్ టీకాల పంపిణీ మొదలైంది. అయితే వైరస్ ప్రభావం పిల్లలపై పెద్దగా లేనందున వారికి టీకాలు అవసరం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు పిల్లలపై అంతగా ప్రయోగాలు జరపకుండానే టీకాలను ముందుకు తీసుకొచ్చారని, ఇలాంటప్పుడు పిల్లలకు టీకాలను ఇవ్వటం వల్ల లేనిపోని దుష్ఫలితాలు ఎదురవుతాయనే భయాలు కూడా కొంతమందిలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు కోవిడ్ టీకాల ఆవశ్యకత గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు కోవిడ్ టీకాల అవసరం ఉందా? ఈ పిల్లలందరూ కూడా దే గో టు స్కూల్ ఆర్ ఇంకేదన్నా పబ్లిక్ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళు మాస్క్ హైజీను అది కరెక్ట్గా మెయింటైన్ చేయలేరు బికాజ్ ఆఫ్ దేర్ ఏజ్. సో వాళ్ళకి మాస్క్ ఎలా వేసుకోవాలి, కంటిన్యూస్గా వేసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇలాంటి సిట్యువేషన్స్ వేర్ స్కూల్లో కానివ్వండి, డే కేర్లో కానివ్వండి, అక్కడ ఈ కోవిడ్ వైరస్ ఏదైతే ఉందో తొందరగా వ్యాప్తి చెందుతుంది. అండ్ ఒక్కసారి ఆ పిల్లవాడికి ఆ వైరస్ వచ్చిన తర్వాత వాడు సిమ్టమాటిక్ ఉండొచ్చు, ఎసిమ్టమాటిక్ ఉండొచ్చు. అలాంటి ఎసిమ్టమాటిక్ పిల్లలు ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ పెద్దలకి అండ్ మోర్ ఓవర్ ఎల్డర్స్ ఉంటారు, కొందరు గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే అంకిల్స్ కానివ్వండి, వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆటోమేటికలీ ఒకటి స్ప్రెడ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అండ్ రెండోది ఇలాంటి ఎల్డర్స్ ఎవరైతే వాళ్ళు వల్నరబుల్ ఉంటారో, ఎస్పెషలీ ఓల్డర్ వన్స్, గ్రాండ్ పేరెంట్స్,
వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో అది ప్రివెంట్ చేయడానికి ఈ పిల్లల్లో వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్. ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 20-25% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ చిల్డ్రన్. ఇంత శాతం పిల్లల్ని మనము వల్నరబుల్గా ఉంచినప్పుడు మళ్ళీ కొత్త మ్యూటెంట్స్ పుట్టే అవకాశాలు ఉంటాయి. ఇది తగ్గించడానికి దీస్ చిల్డ్రన్ ఆల్సో హ్యావ్ టు బి వ్యాక్సినేటెడ్. సో వీళ్ళకి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చే డెఫినెట్లీ నీడ్ ఉందండి. అది ఇస్తే నేను చెప్పిన 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. పిల్లలపై ప్రయోగాలు జరపకుండానే టీకాలు తీసుకొచ్చారనే వాదన గురించి మీరేం చెప్తారు? ట్రయల్స్ అయితే చేశారండి పిల్లల్లో. కాకపోతే ఏదైతే సైజ్ ఉందో, శాంపుల్ సైజ్ ఉందో అది తక్కువగా ఉండింది. ఇప్పుడున్న పరిస్థితి వేరు. మనకున్న ప్రాబ్లం చాలా పెద్దది. సో దీన్ని అధిగమించాలంటే డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు డూ షార్ట్ కట్స్ అన్నమాట. కాకపోతే ఒక గుడ్ థింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్, ఇప్పుడు మన కోవిషీల్డ్ వ్యాక్సిన్ అనుకోండి, ఆస్ట్రాజెనికా ద్వారా ఇదైన వ్యాక్సిన్, దీనికి ఏం చేయడం జరిగిందంటే అంతకుముందే ఎబోలా కోసమని ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద వర్క్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఒకసారి ఎబోలా తగ్గినప్పుడు అది అలాగే ఏదైతే స్టడీ ఉండిందో అది అక్కడే ఆపడం జరిగింది. సో అది కోవిడ్ రావడం వల్ల మళ్ళీ పికప్ అయ్యి దాన్ని పూర్తిగా కంప్లీషన్కి తీసుకెళ్ళి అప్పుడు దే కుడ్ రిలీజ్ ద వ్యాక్సిన్. ఈ కోవాక్సిన్ అనుకోండి, కోవాక్సిన్ ద టెక్నాలజీ ఈజ్ దేర్ రైట్ సిన్స్ బిగినింగ్. అంటే ఇదేం కొత్త టెక్నాలజీ కాదు. మన DPT బేస్డ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోవాక్సిన్ టైప్ ఆఫ్ టెక్నాలజీ మీదే తయారై ఉన్నాయి. సో అది ఎప్పటి నుండో ఒక 40-50 ఏళ్ళ నుండి మనం డెఫినెట్లీ యూజ్ చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి టెక్నాలజీస్ ఆర్ ఆల్ నోన్. అండ్ mRNA ఈజ్ డెఫినెట్లీ న్యూ టైప్ ఆఫ్ వ్యాక్సిన్. బట్ దీని మీద కూడా చాలా ఏళ్ళుగా స్టడీస్ జరుగుతూ ఉండినాయి. బట్ కోవిడ్ హ్యాస్ డెఫినెట్లీ హేజెండ్ ఇట్. అంటే దాన్ని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అన్ని గవర్నమెంట్స్ కూడా కొంచెం రిస్క్ తీసుకొని ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతోంది. బికాస్ ద బెనిఫిట్ ఈజ్ వెరీ హ్యూజ్. పిల్లలకు బూస్టర్ డోస్ అవసరమా? ప్రపంచంలో ఉన్న వ్యాక్సిన్స్ గురించి మాట్లాడితే ఫైజర్ వ్యాక్సినేషన్ బయట దేశాల్లో ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళు 2 డోసుల తర్వాత ఇప్పుడు కొన్ని పాపులేషన్స్లో బూస్టర్ డోస్ కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తూ ఉన్నారు. ఇండియా విషయానికి వస్తే ఇండియాలో ఇప్పటివరకు అయితే 3 వ్యాక్సిన్స్ ఆర్ లైసెన్స్డ్ ఫర్ యూసేజ్ ఇన్ చిల్డ్రన్, ఎస్పెషలీ 12 to 18 ఇయర్స్లో లైసెన్స్ పొందినవి. ఒకటి కోవాక్సిన్ ఏంటంటే ఆ ట్రయల్స్ 5 years ఆన్వర్డ్స్ నుండే చేస్తున్నారు వాళ్ళు ట్రయల్స్. అండ్ సో డెఫినెట్లీ 5 years అండ్ అబవ్ చిల్డ్రన్కి కోవాక్సిన్ హ్యాస్ షోన్ రిజల్ట్స్. అండ్ ఆల్సో రిస్క్ కూడా తక్కువే అని వచ్చింది కాబట్టి దట్ కెన్ ఆల్వేస్ బీ గివెన్. రెండోది వచ్చేసి రీసెంట్గా మనకి లాంచ్ అయింది కార్బీవ్యాక్స్ అని. ఇది బయాలజికల్లీ మన హైదరాబాద్ కంపెనీలోనే తయారవడం జరుగుతుంది. ఇది 12 to 18 ఇయర్స్లో ఎఫెక్టివ్గా ఉంది అని వాళ్ళు స్టడీస్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ బీన్ ప్రౌడ్ టు బి బెనిఫిషియల్. సో ఈ రెండే కాకుండా జైడస్ కడిలా వ్యాక్సినేషన్ కూడా ఉందండి. సో అది కూడా 12 to 18 ఇయర్స్లో ఎఫెక్టివ్గానే ఉందని విత్ లెసర్ సైడ్ ఎఫెక్ట్స్ అని వచ్చింది. సో ఈ 3 వ్యాక్సిన్స్లు కరెంట్లీ ఇండియాలో లైసెన్స్ టు బి యూజ్డ్ ఇన్ చిల్డ్రన్ బిట్వీన్ 12 and 18. కోవాక్సిన్ ట్రయల్స్ అయితే ఈవెన్ లెస్ దెన్ ఈవెన్ అరౌండ్ 5 yearsకి కూడా చేయడం జరిగింది. దాంట్లో కూడా బెనిఫిషియల్గా ఉంది. సో కోవాక్సిన్ ప్రాబబ్లీ నెక్స్ట్ టైమ్ యాజ్ ద గవర్నమెంట్ డిసైడ్స్ టు రెడ్యూస్ ద ఏజ్ ఆఫ్ వ్యాక్సినేషన్, అప్పుడు కోవాక్సిన్ మోస్ట్లీ అందరికీ ఆర్ లెస్ దెన్ 5 years వరకు కూడా పిల్లలకి ఇవ్వడం జరగచ్చు. పిల్లలకు వ్యాక్సిన్ల వల్ల వచ్చే ఇమ్యూనిటీ కంటే సహజంగా వచ్చే ఇమ్యూనిటీ మేలనే వాదన సబబేనా? న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు మనకు కొన్ని డిసీజెస్ ఉంటాయండి, ఫేటల్గా ఉంటాయి. సో ఈ ఫేటల్గా ఉండే డిసీజెస్ ఎస్పెషల్లీ DPT అనుకోనివ్వండి, పోలియో అనుకోనివ్వండి, హెపటైటిస్ B అనండి, ఇవన్నీ కూడా ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి గత 40-50 సంవత్సరాలుగా వాడకంలో ఉన్నాయి. సో ఈ వ్యాక్సిన్స్ మరి ఎందుకు అంత ఫేమస్ అయ్యాయి, ఎందుకు మనం చిన్నప్పటి నుండి పిల్లలకు అది వేసిస్తున్నామంటే ఇవన్నీ కూడా డిసీజెస్ సపోజ్ వ్యాక్సినేషన్ వేయలేదనుకోండి అవి ప్రాణాంతకమైన జబ్బులు. సో ప్రాణం తీసేంత వాటిలో పవర్ ఉంది ఆ జబ్బులకి. అందుకనే మనం రైట్ ఫ్రమ్ 6 weeks అంటే 6 వారాల నుండే మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం వీటన్నిటికీ వ్యాక్సినేషన్. అదే ఇప్పుడు మీరు కోవిడ్ దృక్పథంలో అడిగినప్పుడు ఈ వేరియంట్స్ ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్స్ డెఫినెట్లీ పిల్లల్లో ప్రాబ్లం అంత చూపించకపోయి ఉండొచ్చు. కానీ యాక్చువల్లీ ఈ ఓమిక్రాన్ ఏదైతే ఉందో
అమెరికా లాంటి దేశంలో చాలామంది పిల్లలు ఎఫెక్ట్ అయి ఉన్నారు ఈ టైం యాజ్ కంపేర్ టు డెల్టా అండ్ ద ఫస్ట్ వేవ్ కంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్తో చాలామంది పిల్లలు అడ్మిట్ అయి ఉన్నారు అమెరికాలో. సో మరి వాళ్ళ ఇమ్యూనిటీ వేరు, వాళ్ళ బాడీ ఇది వేరు. సో అందుకనే వాళ్ళల్లో ప్రాబబ్లీ ఇట్ ఈస్ కాజింగ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్పాన్స్. సో ఇలాంటిది నెక్స్ట్ వచ్చే వేరియంట్ మన పిల్లల్లో డిఫరెంట్ రెస్పాన్స్ కాస్ట్ చేస్తుందా చేయదో మనకి ఇప్పుడే తెలియదు. సో ఇలా తెలియనప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ప్రొటెక్టెడ్ రాదర్ దెన్ ఆ టైంలో. ఇప్పుడు టిపికల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అండి. ఫస్ట్ వేవ్లో చాలా మందికి చాలా మైల్డ్గానే వచ్చింది. అందుకే మన ఇండియన్స్ అందరూ కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి ఈవెన్ గవర్నమెంట్ ఆ టైంలో మార్చ్ ఏప్రిల్లో వ్యాక్సినేషన్స్ పెట్టి అందరినీ ఇచ్చేసినా కానీ ఎవరు చాలా పూర్ రెస్పాన్స్ ఉండింది ఇనీషియల్గా అయితే. అసలు చాలామంది వెళ్ళలేదు బికాజ్ ఆఫ్ ఐదర్ మిస్కన్సెప్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇది మైల్డ్ డిసీజే కదా మాకెందుకు వ్యాక్సినేషన్ అని. ఓన్లీ వెన్ ద సెకండ్ వేవ్ హిట్ దెమ్ దట్ ఈస్ వెన్ పీపుల్ రియలైజ్ దట్ ఓకే ఈ జబ్బు చాలా ప్రాణాంతకమైందా ఇవ్వచ్చు, అందుకే ముందే వెళ్ళి వ్యాక్సినేషన్ చేయించుకుందామని. అప్పుడు ఇంకా మీ ప్రెస్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి చూస్తుంటారు పెద్ద పెద్ద క్యూలు అండ్ డిఫరెంట్ ఫర్ ద వ్యాక్సినేషన్. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటిది నెక్స్ట్ టైం పిల్లల్లో వచ్చే వేరియంట్ వాళ్ళలో మైల్డ్గా ఉంటుందా, ఇంకా సివియర్గా ఉంటుందా, ఇంకేదన్నా ఉంటుందా, వీ డోంట్ నో. అలా తెలియనప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ప్రొటెక్టెడ్. టీకాలనేవి భవిష్యత్ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడే రక్షణ కవచాల్లాంటివి. కోవిడ్ వైరస్లో రకరకాల కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో పిల్లలకు టీకాలను ఇప్పించడమే అన్ని విధాల మేలు. ఒక చిన్న చిట్కం మీకోసం. చెమటకాయల బెడద తీవ్రంగా ఉన్నప్పుడు తులసి ఆకులు, తమలపాకులు రెండింటినీ బాగా దంచి ఆ మిశ్రమాన్ని ఒళ్లంతా రుద్దుకొని స్నానం చేయండి. చెమటకాయల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.